చనిపోయింది అనుకున్న చంద్రం డాగ్ పిల్లలండి ఇవి. లొకేషన్‌లో 3 రోజులు కనబడపోయేసరికి తనిగ చనిపోయిందని నేను అనుకున్నా. కాస్త దూరంలో వేరే లొకేషన్‌లో ఉంది ఫ్రెండ్స్‌తోని. అంటే సిక్ అయిపోయింది. ఇక్కడ పిల్లలు ఊరికే పాలు తాగడానికి ఇబ్బంది పెడుతున్నట్టున్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళి కాస్త దూరంగా ఉంటుంది. వచ్చి చూసిపోతుందంట పిల్లల్ని. వాచ్‌మెన్ చెప్పిండు ఇక్కడికొచ్చిపోయిందండి, ఏం తినట్లేదని చెప్పిండు. వాళ్ళే చెప్పారు. ఉంది అక్కడ దూరంగా ఉందంటే ఆ లొకేషన్‌కెళ్ళాము. అక్కడికి నిన్న పాలు కూడా పెట్టాము. అగో అట్లా అయిపోయింది. చంద్రం డాగ్ అంటే 4, 5 రోజుల నుంచి ఫుడ్ లేదు. పాలేవో కొన్ని తాగుతుంది కానీ అవి కూడా అంత కరెక్ట్ కాదు. హాస్పిటల్ తీసుకెళ్తే టిక్స్ ఫీవర్ అన్నారండి. టెంపరేచర్ ఉంది, టిక్స్ ఫీవరు, ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్ చేశారు. కొంచెము చిన్న గాయాలకు ఐడిన్ పెట్టి క్లీన్ చేశారు. సెలైన్ పెట్టారు, క్యాండిలా సెలైన్ పెట్టారు. కొంచెం శక్తి వచ్చేలా చేశారు. ఐవర్మెక్టిన్ పెడితే బాడీ మీద ఉన్న టిక్స్ అన్నీ పోతాయండి. ఒక 40, 50 పురుగులు ఉన్నాయి ఒంటి మీద. అవి బాగా కుట్టి రక్తం తాగడం వల్ల ఈ ఫీవర్ వస్తుందండి. ఎవరు పట్టించుకోకపోతే ప్రాణం పోతుంది. మొన్న యాక్చువల్గా నేను కూడా 2 రోజులు బిజీగా ఉండి తీసుకెళ్ళలేకపోయా. హాస్పిటల్ తీసుకెళ్ళాము ఈరోజు. ట్రీట్మెంట్ అయితే చేశాము. రేపు కూడా మళ్ళీ తీసుకురమ్మన్నారు. ఇంజెక్షన్స్ అవి చేశారు. ఇక చంద్రం గాడి ఫ్రెండ్స్ వీళ్ళే ఇక్కడ. ఈ ఇద్దరు ఉంటారు ఇక్కడ. ఇక్కడ చాలా ఓపెన్ ప్లేస్ అండి. పాలు, వాటర్ అన్నీ పెట్టాను. ఇక్కడ ఉంది. పిల్లలు కాస్త పక్కనే ఉంటాయి దూరంగా. పిల్లలకి అడ్రస్ తెలియదు. వస్తే చంద్రం వాళ్ళ మమ్మీని ఊరికే పాల కోసం టార్చర్ చేస్తున్నాయి అవి. అందుకే వాటికి చూపించలే. వాటికి అక్కడ ఫుడ్ పెట్టేసి చంద్రాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇదే లొకేషన్లో నీడ ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఇక్కడ ఫుడ్, వాటర్ అన్నీ పెట్టి వచ్చాం. ఫుడ్ తినట్లే కానీ ఇక్కడే ఉంది.